తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హీరోస్ దర్శకుల్ని టోటల్ గా డైవర్ట్ చేసేస్తున్నారు. మెగాఫోన్ పట్టుకోనీయకుండా మేకప్ కిట్స్ పట్టుకునేలా చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ వ్యవహారంతో ఈ ముచ్చట మళ్ళీ వెలుగులోకి వచ్చిందా? కొంతమంది హీరోలు తమకు బ్రేక్ ఇచ్చిన దర్శకులకు ఏదో ఒక రకంగా నటుడిగా లైఫ్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు. ఇంకొందరు నిర్మాతలు కూడా ఇలాంటి ఆలోచనలే చేస్తున్నారు. కాకపోతే ఏది ఓ పట్టాన సక్సెస్ కాదు. తాజాగా లోకేష్ కనగరాజ్ విషయంలో కమల్ ఇలాంటి పనే చేశాడు. ఎనిమల్ ది గేమ్ బిగిన్స్ పేరుతో ఇలాంటి ప్రయోగమే చేశాడు. మార్చి 25 నుంచి రాజ్ కమల్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్లో ఎనిమల్ వీడియో అప్లోడ్ కాబోతోంది. ఇందులో దర్శకుడు లోకేష్ కనగరాజ్, శృతి హాసన్ నవదంపతులుగా హార్డ్ డోస్ పెంచుతూ నటించారు. ఇప్పుడొచ్చే పాటను స్వయంగా కమల్ హాసన్ రాయడం విశేషం. కాకపోతే ఆ టాలెంటెడ్ డైరెక్టర్ ను అనవసరంగా తండ్రి కూతుళ్లు కలిసి రాంగ్ ట్రాక్ ఎక్కించారు అనే విమర్శలైతే వస్తున్నాయి. ఇలాగే పెళ్లి చూపులతో హీరోగా తనకు బ్రేక్ ఇచ్చాడనే కారణంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెబుతా పేరుతో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా నుంచే తరుణ్ భాస్కర్ యాక్టింగ్ పై ఆసక్తిని పెంచుకున్నాడు. తనకు ఆ తేట ఉందని కూడా కొన్ని ప్రెస్ మీట్స్ లో చెప్పాడు. రౌడీ స్టార్ ఆ రోజు తరుణ్ ను ఇలా హీరోగా పెట్టి సినిమా చేయకపోతే ఫుల్ టైం డైరెక్షన్ మీదనే తన ఫోకస్ పెట్టేవాడేమో. దిల్ రాజు సైతం దిల్ తో తనకు లైఫ్ వచ్చిందనే కారణంతో ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా దిల్ దర్శకుడు వివి వినాయక్ ను హీరోగా పెట్టి సీనయ్య సినిమాను తెరకెక్కించాడు. కాకపోతే ఆ సినిమా రష్ చూశాక సరిగ్గా రాలేదు అనే రీజన్ తో సినిమాను అక్కడితో వదిలేశాడు. ఇటు అనిల్ రావిపూడి సైతం తనకు దర్శకుడిగా ఫెయిల్యూర్స్ వస్తే గనక ఖచ్చితంగా ఆర్టిస్ట్ అయిపోతానని ఎప్పుడో చెప్పేశాడు. అంటే ఇక్కడ దర్శకులు అనే వారికి యాక్టింగ్ ఇచ్ వన్స్ మొదలైతే అది అక్కడితో ఆగదని, కెరియర్ పై సీరియస్నెస్ లేకుండా చేస్తుందని ఇప్పటికే పలువురు దర్శకులు ప్రూవ్ చేశారు.